అడవిని తలపిస్తున్న దళితవాడ శ్మశాన వాటిక. ఎక్కడ చూసిన పిచ్చి మొక్కలు ముళ్ళ పొదలతో నిండిపోయిందని, శ్మశాన వాటికలో మౌలిక వసతుల కోసం కేటాయించిన 70 లక్షలు ఎక్కడికి పోయాయంటూ శిలాఫలకానికి మాత్రమే ఆ 70 లక్షల రూపాయల అక్షరాలు పరిమితమైనాయి తప్ప ఎక్కడ జాడ కానరాని శ్మశాన మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులు. ఇప్పటికైనా దళిత శ్మశాన వాటికలో మౌలిక సదుపాయాలు కల్పిస్తారేమోనని సమాధులు ఆశగా ఎదురు చూస్తున్నట్లు ఉన్నాయని ఎస్జీకేఎస్ రాష్ట్ర నాయకులు ఎన్జీ కృష్ణ అన్నారు. శ్మశానంలో గుంతలు తీసి పూడ్చి కాల్చే కాటికాపర్లను 4వ తరగతి ఉద్యోగస్తులుగా నియమించాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా శ్మశానాల సర్వేల సందర్భంగా కర్నూలు నగర పరిధిలో ఉన్న బుధవారపేట 15వ వార్డు శ్మశాన వాటికను ఎస్జీకేఎస్ రాష్ట్ర నాయకులు ఎన్జీ కృష్ణ, ఓల్డ్ సిటీ కేవీపీఎస్ అధ్యక్షులు రెడ్డి పోగురమణ, స్థానిక కేవీపీఎస్ నాయకులు హిందూ శ్మశాన వాటికను సందర్శించి శ్మశానంలో గుంతలు తీసి పూడ్చి కాల్చే మరియు సమాధులు నిర్మాణం చేసే కాటికాపర్లను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బుధవారపేట హిందూ శ్మశాన వాటికలో మాలా మాదిగలు ఉమ్మడిగా కలిసి గుంతలు తీసి పూడ్చి కట్టెలను పేర్చి కాల్చే సమాధుల నిర్మాణం చేసే కార్మికులుగా తరతరాలుగా తాత ముత్తాతల కాలం నుండి ఇదే పనిని వృత్తిగా జీవనాధారంగా చేసుకుని జీవనోపాధిగా కొనసాగిస్తున్నారని, దళిత హిందూ శ్మశాన వాటికలకు కూతవేటు దూరంలో ప్రభుత్వ ఆసుపత్రి ఉండటం, పక్కనే ఆనుకుని ఉన్న కేసీ కెనాల్, తుంగభద్ర నది, హంద్రి నది మరియు రోడ్డు రైల్వే మార్గాల గుండా ఎవరు సచ్చినా వారి శరీర భాగాలు నుజ్జు అయినా పట్టుకోవడానికి వీలు కాకపోయినా, పురుగులు పట్టినా, కంపు కొట్టినా, నీళ్ళలో పడి ఉబ్బినా, కుళ్ళినా, ప్రభుత్వ ఆసుపత్రిలో ఎంతమంది భయంకరమైన వ్యాధులతో సోకి చనిపోయినా, ఎవరూ లేని ఎన్నో అనాథ శవాలను ఎలాంటి సేఫ్టీ పరికరాలు లేకున్నా ఇదే చేతులతో ముట్టుకొని పూడుస్తున్నామని, పూడ్చే సందర్భంగా వాటి నుండి వెదజల్లే దుర్గంధం, విషవాయువులను పీల్చుకొని కరోనా కంటే భయంకరమైన వైరస్లు, క్రిములు శ్మశానంలో పనిచేస్తున్న కాటికాపర్ల శరీరాలకు అంటుకొని నయం కాని అంతిచిక్కని వ్యాధులతో సోకి వాటి బారిన పడి చనిపోతున్నారని, ఎక్కడో ఎవరో చనిపోతే కానీ కడుపు నిండే పరిస్థితి లేదని, మరొక పక్క కష్టపడి శ్మశానంలో పనిచేస్తున్నది కాటికాపర్లైతే శ్మశానాల టెండర్ పేరుతో అక్రమంగా వారి శ్రమను నిలువునా దోపిడీ చేస్తున్నారని వారు అన్నారు. గత సంవత్సరం రాష్ట్ర మంత్రివర్యులు టీజీ భరత్ గారు, బస్తిపాటి నాగరాజు గారు, కర్నూలు నగరపాలక సంస్థ మొదలగు వారి ఆధ్వర్యంలో బుధవారపేట హిందూ శ్మశాన వాటికలో మౌలిక సదుపాయాల అభివృద్ధి కొరకు దాదాపు 70 లక్షల రూపాయలు మంజూరు చేశారని, కానీ ఇన్ని నెలలు గడుస్తూ ఉన్న కేవలం శంకుస్థాపన చేసిన శిలాఫలకం మాత్రమే నిర్మాణం జరిగినట్టు కనబడుతుందని, శ్మశానంలో ఎక్కడా కూడా అభివృద్ధి పనులు జరిగినట్టు కనబడలేదని, 70 లక్షల రూపాయలు ఎక్కడ ఖర్చు చేశారో, దేనికి ఖర్చు చేశారో కర్నూలు నగరపాలక సంస్థ కమిషనర్ గారు దళితవాడ ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందని వారు అన్నారు. శ్మశాన వాటికలో మౌలిక వసతుల అభివృద్ధి కొరకు విడుదల చేసిన నిధులు పక్కదారి పట్టినట్లయితే వాటిపై కమిటీ వేసి విచారణ జరిపి అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని వారు కోరారు. ఈ దళితవాడలో జనాభా 30,000 దాకా ఉన్నారని, నగరం చుట్టుపక్కల ఉన్న వాడల నుండి అన్ని రకాల కులాల వ్యక్తులను తీసుకొని వచ్చి ఇక్కడే పూడుస్తున్నారని, స్థలం సరిపోక శవాలను పూడ్చిన 4-3 రోజులకే తీసి పక్కన పడేసి అదే ప్లేస్లో మరొకటి పూడ్చాల్సి వస్తుందని, శ్మశానం చాలా వరకు ఆక్రమణకు గురైందని, శ్మశానంలో అసాంఘిక కార్యక్రమాలకు అడ్డగా మారిందని, శ్మశానం మొత్తం పెద్ద పెద్ద గుంపులుగా ముళ్ళ పొదలతో నిండిపోయిందని, ఎక్కడ చూసినా పాములు, విషపురుగులు స్వైర విహారం చేస్తున్నాయని, శ్మశానంలో కూడా ఎక్కడ వీధి లైట్లు పనిచేయడం లేదని, శ్మశానంలో కాటికాపర్లు ఉండేందుకు షెడ్డు కూడా లేదని, బయట కొలాయి మోటార్ ఉన్నప్పటికీ అవి అప్పుడప్పుడు మాత్రమే పనిచేస్తాయని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాటికాపర్లు రంగా, రాజేష్, శ్రీను, మధు, నరేష్, శేషు, కేవీపీఎస్ నాయకులు మహేంద్ర, రమేష్, ఈశ్వర్, సూర్య, మరో 20 మంది యువకులు పాల్గొన్నారు. కాటికాపర్లు చాలా మంది ఇప్పటికీ ఇదే పని నమ్ముకొని వృత్తి చేస్తా ఉన్నారు. మరి కాటికాపర్లుగా వృత్తి చేస్తున్నటువంటి మాలామాదిగలకు ఎటువంటి సేఫ్టీ పరికరాలు లేవు. ఆ చనిపోయిన వ్యక్తిని మొత్తం శవం కుళ్ళక ముందుకే సరే అదే చేతులతో మేము తీసి పక్కన పెడతా ఉన్నాము. పక్కన పెట్టినప్పుడు దానికి ఉన్నటువంటి అనేకమైన క్రిములు కానీ, దాంట్లో ఉన్నటువంటి దుర్వాసన కానీ, చెడు రక్తం కానీ మొత్తం ఆ చేతుల కంటి సరిగా చేతులు కడుక్కోవడానికి సబ్బులు లేవు, అలాగే క్లీన్ చేసుకోవడానికి శానిటైజర్ లేదు, కనీసం మాస్కులు లేవు, సరైనటువంటి పరికరాలు లేవు. మరి ఇలాంటివన్నీ ఏం లేకున్నా సరే మేము ఇక్కడ ఉన్నటువంటి సమాజానికి సేవ చేస్తున్నటువంటి కాటికాపర్లు మాత్రం ప్రభుత్వం పట్టించుకున్న పాపనపోలేదు. ఛానంలో పనిచేస్తున్నటువంటి మాలామాదిగలు ఎవరైతే ఉన్నారో వారు ఇదే పని చేస్తూ వేరే పని మీద ఆధారకం లేక, బ్రతుకు తెరువు లేక కేవలం ఎవరో చస్తేనే తప్ప వాళ్ళ కడుపు నిండే అవకాశం లేదు. ఎందుకంటే ఎవరో చావాలి, మా కడుపు నిండాలనే అర్థంగా మా జీవితాలు ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వంకి ఇప్పుడు మేము విన్నవిస్తా ఉన్నాం. ఎందుకంటే కాటికాపర్లను ప్రభుత్వం వెంటనే 4వ తరగతి ఉద్యోగస్తులను గుర్తించి వాళ్ళకు 18,500 జీతం ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. అలాగే ఎవరైతే కాటికాపర్లు ఉన్నారో ఆ పిల్లలకి కాకుండా ప్రైవేట్ పాఠశాలలో రిజర్వేషన్లు కల్పించి ఫ్రీగా చదువులు చెప్పించాలి. అలాగే ఆరోగ్య బీమా కూడా ప్రభుత్వం ప్రత్యేకంగా కాటికాపర్లకు ఆరోగ్య బీమా ప్రభుత్వం కల్పించాలని చెప్పి కోరుతా ఉన్నాము. కాటికాపర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి టౌన్లలో 3 సెంట్ల స్థలం కేటాయించి ప్రభుత్వమే ఇల్లు నిర్మించి వాళ్ళని చెప్పి కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. కాటిని శ్మశానం సందర్శిస్తే ఇక్కడ దాదాపు మన పెట్టి మరి మౌలిక వసతులు అని చెప్పి ఒక శిలాఫలకం కనబడతా ఉంది.
70 లక్షల రూపాయలు వచ్చినటువంటి డబ్బులు మరి ఇక్కడ ఎక్కడ చూసినా కూడా మౌలిక వసతులు కల్పించినట్టు మాకు కనబడట్లేదు. ఎందుకంటే దాదాపు 70 లక్షల రూపాయలతో ఒక సుందరంగా వనంగా శ్మశానాన్ని తయారు చేయవచ్చు. చూస్తా ఉన్నాం, ఒక అడవిని తలపిస్తున్నట్టుగా హిందూ శ్మశాన వాటిక ఉంది. అంటే అడవి ఏ విధంగా ఉంటుందో అలా ఉంది. ఎందుకంటే మనిషి చనిపోతే కనీసం తీసుకుపోవడానికి ఒక దావ లేదు, మనిషి చనిపోతే కనీసం క్లీన్ చేయడానికి కనీసం అంతే ఎక్కడ చూసిన చెట్లు, ముళ్ళ పొదలు, ఎక్కడ చూసిన పాములు, తేళ్లు, అంటే కాటి కాపరు కనీసం వాళ్ళు పని చేయడానికి కూడా ప్లేస్ ఉంది ఇక్కడ. చనిపోయినటువంటి బంధువులు వస్తే ఆ పాములు ఉన్నాయి, తేళ్లు ఉన్నాయి, మరి జరీలు ఉన్నాయి. ఇటువంటి దాంట్లో పోయి వాళ్ళు దహన సంస్కారాలు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి తక్షణమే ప్రభుత్వ అధికారులు, కర్నూలు జిల్లా కలెక్టర్ గారు, అలాగే మున్సిపల్ కమిషనర్ గారు వెంటనే దీని మీద స్పందించి వెంటనే హిందూ శ్మశాన వాటిక 15వ వార్డు బుధవారపేట ఉన్నటువంటి హిందూ శ్మశాన వాటికకు శాంక్షన్ అయినటువంటి 70 లక్షల రూపాయలు ఏమైనాయో కూడా ప్రభుత్వం తెలియజేయాలి. కాలు చేయకుండా పక్కన పెట్టింది అదే ఆ నిధిని వెంటనే వాడుకొని ఉన్నటువంటి హిందూ శ్మశాన వాటిక వెంటనే అభివృద్ధి చేయాలి. ఈ డబ్బులు మరి 70 లక్షల రూపాయలు వచ్చినటువంటి డబ్బులను పక్కదారి పట్టినట్టు మాకు అనుమానాలు ఉన్నాయి. కాబట్టి ఆ 70 లక్షల రూపాయల పైన కూడా కమిటీ ఏర్పాటు చేసి ఆ డబ్బులు ఏమైనా ఎందుకు ఖర్చు పెట్టారనేది కూడా ఒక లిస్ట్ ఇవ్వాలని చెప్పి బుధవారపేట ప్రజల తరఫున నేను ఈరోజు డిమాండ్ చేస్తా ఉన్నాను. కొత్తగా వచ్చినటువంటి మున్సిపల్ కమిషనర్ దీనిపైన స్పందించాలి. కాటి కాపర్ల యొక్క సమస్యను పై అధికారులకు, ప్రభుత్వానికి తీసుకెళ్లాలి. మా కాటి కాపర్లను వెంటనే మీరు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి 4వ తరగతి ఉద్యోగులుగా గుర్తించాలి. 500 రూపాయలు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. అలాగే వాళ్ళకి సేఫ్టీ పరికరాలు ఇవ్వాలి. ఎందుకంటే కరోనా కంటే భయంకరమైన వ్యాధులు ఇక్కడ ఉన్నాయి. ఎందుకంటే కరోనా వస్తే ఒక నెల 2 నెలలు మహా సంవత్సరం ఉండిపోయింది. కానీ శ్మశానం ఉన్నటువంటి క్రిములు చనిపోయినటువంటి వాళ్ళ పిల్లలను, వాళ్ళ తల్లిదండ్రులు ముట్టుకునే పరిస్థితి లేదు. అటువంటి వాళ్ళని కూడా చచ్చినా సరే, కుళ్ళినా సరే, క్యాన్సర్ వచ్చినా, ఎయిడ్స్ వచ్చినా, ట్రైన్ల కింద పడి చనిపోయి నుంచి నీళ్ళలో పడి కుళ్ళిపోయినా, పురుగులు పట్టినా సరే అటువంటి శవాలను మా చేతులతో పట్టి మనం చేస్తున్నటువంటి కాటి కాపర్లకు బిడ్డగా సరే ప్రభుత్వం గుర్తించి కాటి కాపర్లకు వృత్తి కల్పించాలని చెప్పి ఈరోజు నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. నా పేరు ఎన్జీ కృష్ణ, కాటి కాపర్ల సంఘం రాష్ట్ర నాయకులు. అందరికీ జై భీమ్. ఏవీపీఎస్ ఓల్డ్ సిటీ అధ్యక్షుడు. నా పేరు ఆర్మణ. శ్మశానాలకు సంబంధించి ప్రత్యేకంగా అన్ని చోట్ల చూసుకుంటూ ఏ పరిస్థితులు శ్మశానాలు ఏ విధంగా ఉన్నాయి అనే దాని గురించి చూసుకుంటూ వస్తే మా స్థానికంగా ఉన్నటువంటి బుధవారపేటలోకి రావడం జరిగింది. వచ్చి ఇక్కడ ఉన్న పరిస్థితిని మొత్తం చూస్తే చాలా ఘోరమైన పరిస్థితి కనబడతా ఉంది. ఇక్కడ చేసేటువంటి వాళ్ళైతే వాళ్ళ పరిస్థితి కూడా చాలా ఘోరమైన పరిస్థితి ఉంది. వాళ్ళకి ప్రభుత్వం మరి నిలబడి ఏవైతే మా కాటి కాపరి సంఘం రాష్ట్ర నాయకులు కృష్ణ గారు చెప్పినటువంటి ఫలాలు ఏవైతే ఉన్నాయో అవి ఇస్తే దానివల్ల భవిష్యత్తులో ఎటువంటి సమస్యలనైనా ఎదుర్కొనే విధంగా వృత్తి చేసే వాళ్ళు కూడా బాగుంటుంది. అది లేదంటే కన్నా రాబోయే రోజుల్లో ఈ పని చేయడానికి ఏ ఒక్కరూ ముందుకు రాకపోవడం చాలా జరుగుతుంది. అటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వాల్లో ఉన్నటువంటి అధికారులే వచ్చేసి వాళ్ళ శవాలని వాళ్ళే పోయి తీసుకొని చేసుకోవాల్సిన పరిస్థితి ఖచ్చితంగా నెలకొంటుంది. కాబట్టి ప్రభుత్వం నుంచి కాపర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి ఉద్యోగ భద్రతను, ఆరోగ్య భద్రతను ఖచ్చితంగా కల్పించి ఉండడానికి కూడా 3 సెంట్ల స్థలాల్లో ఇల్లు కట్టించి వాళ్ళ పిల్లలకి ఉద్యోగాలు కల్పించి వాళ్ళకి మంచి వసతులు ఏర్పాటు చేస్తే భవిష్యత్తులో మంచి మేలు జరిగేది. కాబట్టి దృష్టిలో పెట్టుకొని అలాగే స్థానికంగా ఉన్నటువంటి 70 లక్షల శిలాఫలకం వేశారు. మరి కానీ పేరుకు 70 లక్షలను వేసి అది శాంక్షన్ చేసుకున్నారు. మరి ఏ విధంగా ఇక్కడ ఉన్నటువంటి శ్మశానానికి 70 లక్షల రూపాయలు ఖర్చు పెట్టేసి ఒక అందమైన ఒక ఉద్యానవనంగా తయారు చేయొచ్చు ఆ 70 లక్షల రూపాయలతోనే. కానీ ఇక్కడ చూస్తే ఒక 10 లక్షలు కూడా ఖర్చు కూడా లేని పరిస్థితి. మాత్రం గోడ ఉంది, పోవడానికి ఒక దారి ఉంది, అంతకుమించి వేరేది ఏం లేదు. కాబట్టి దీనికి సంబంధించి ఖచ్చితంగా ఈ మున్సిపల్ కమిషనర్ ఎవరైతే ఉన్నారో దీనిపైన ప్రత్యేకంగా దృష్టి పెట్టి మరి వచ్చిన 70 లక్షల రూపాయలు ఏమయ్యాయనే దానిపైన సమాధానం చెప్పాల్సిందే. ఖచ్చితంగా చెప్పి ప్రజలకు మభ్య పెట్టకుండా ఇటువంటి విషయాల్లో అడగకుండా ఉంటామనుకున్నాడు మీరు ఖచ్చితంగా అది పొరపాటు పడినట్లయితుంది. అలాంటి వాళ్ళు ఖచ్చితంగా లేని ప్రజల కోసం మేము ఖచ్చితంగా మేము అండంటే ఉంటామని చెప్పేసి తెలియజేస్తున్నాం. నా పేరు రమణ, నేను ఓల్డ్ సిటీ అధ్యక్షుడు.